హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే టమాటా మొక్కల గురించి అండి. నారు పోసే విధానము, వాటిని పెంచే విధానము, ఫర్టిలైజర్స్ అండ్ వాటర్, ఆఖరికి కోత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాయలు పడే టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నేనైతే టమాటా నారు స్పెషల్గా ఏం పోయానండి. టమాటాలు కోసినప్పుడు వాటిని అలా సీడ్స్ వాటర్ అనేవి ఉంటాయి కదండి, వేస్టేజ్ కాయలైనా నేను మట్టిలో వేసేసి నీళ్ళు చల్లుతాను. వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఒక 4-5 డేస్కి ఒకసారి అవి జర్మినేట్ అవుతాయి. టమాటా నార అనేది మనం స్పెషల్గా సీడ్సే తెచ్చుకోవాలి, వేసుకోవాలని ఏం అవసరం లేదు. చాలా ఈజీగా పెరుగుతాయి. దాంట్లో అట్లా మట్టిలో వేసేయంగానే పెరుగుతాయి. మనం ఇంకో విధంగా ఏంటంటే కొమ్మల ద్వారా కూడా టమాటాలు పెంచుకోవచ్చండి. ముదురు చెట్లు అనేవి ఉంటాయి కదా, వాటి కింద అంటే వేరు నుంచి పైకి వచ్చిన స్టార్టింగ్ కొమ్మ అనేది కాయలు కాసిన తర్వాత కట్ చేసేయచ్చు. కట్ చేసి అది డైరెక్ట్గా వేరే మొక్కలాగా మనం నేలలో పెట్టుకున్నట్లయితే వెంటనే ఇగుర్లు అనేవి వస్తాయి. టమాటా, వంగ మనం కొమ్మల ద్వారా పెంచేసుకోవచ్చు. వాటి కోసం స్పెషల్గా నారే తెచ్చుకోవాలి, నర్సరీకి వెళ్ళాలని అవసరం లేదు. అలాగే విత్తనాల ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు. కుళ్ళిపోయిన కాయలు ఎటు పడేసినా కూడా వెంటనే నార అనేది వస్తుంది మనకి. 25 డేస్కి మొక్క అనేది నాటుకోవడానికి తయారవుతుంది. నాటుకున్న తర్వాత ఈవినింగ్ టైమ్స్లో నాటుకోవాలండి. టమాటా మొక్కలు కానీ ఏ మొక్కలైనా కూడా ఈవినింగ్ టైమ్స్లో నాటుకుంటే మనకు త్వరగా బతికే అవకాశం అనేది ఉంటుంది. నాకు ఈ మొక్క వచ్చేసి నేను హార్వెస్ట్ చేసే మొక్క వాటర్ ద్వారా పెరిగిందండి. నేను కాయ విసిరేసాను, అదే మామూలుగా మొలిచింది, అలాగే ఉంచేసాను. నేను తీసి కూడా వేరే దగ్గర పెట్టలేదు. ఇప్పుడు ఒక 2 kgs వరకు కోసాము మేము టమాటాలు. ఇంకా 2 kgs ఉంటాయి, పచ్చివైతే పిందెలైతే ఉంటాయి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి. దానికి రసం పీల్చే పురుగు వరకు వస్తుంది మనకు పిందెలు వచ్చే టైంలో. దానికి ఒక్కదానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నా లేదంటే సోప్ వాటర్ అయినా స్ప్రే చేసుకుంటే ఈజీగా పోతుందండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు కొత్త గార్డెనర్స్ అయినా కూడా. ఇంకో టిప్ ఏంటంటే టమాటాలు నేలలో ఆనకుండా దానికి సపోర్ట్గా ఏదైనా తాడు సహాయంతో కర్రకి కానీ దేనికైనా కట్టితే మనకు టమాటాలు వెయిట్గా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా బరువు తూగుతాయి, సైజు పెరుగుతుంది. అలాగే కాయక ఏం గాయం కాకుండా కింద ఉండే పురుగు లాంటివి ఏం తగలకుండా ఉంటాయి. ఫర్టిలైజర్స్ అనేవి 10 డేస్కి ఒకసారి మీ దగ్గరలో ఏది ఉంటే అది, ఎగ్షెల్ పౌడర్ అయినా, టీ పౌడర్ అయినా, రైస్ వాటర్ అయినా, పశువుల ఎరువైనా, వర్మీ కంపోస్ట్ కానీ ఇంట్లో మనకి ఏది ఈజీగా దొరికితే అది వేసేసుకోవచ్చు అండి. వేర్లు కొంచెం దూరంగా వేసి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.